ముఖ్యంగా ఈ చలికాలం లోపల ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఈ వాహనాల కాలుష్యాల నుంచి వచ్చేటటువంటి రసాయనాలు, అదేవిధంగా పొగ, ఈ మంచుతో కలిసి అంటే వాహనాల నుంచి వచ్చే కాలుష్య రసాయనాలు ఈ పొగ మంచుతో కలిసి అది స్మాగ్ ఏర్పడుతుంది. సో ఈ రసాయనాలలో కాలుష్య రసాయనాల్లో దాదాపుగా ఎన్నో రకాల ఈ విషతుల్య రసాయనాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్, వాహనాల నుంచి వచ్చేటటువంటి కార్బన్ మోనాక్సైడ్, అదేవిధంగా నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ అనేటటువంటి డీజిల్ వాహనాల నుంచి సల్ఫర్ డయాక్సైడ్ వస్తుంది. సో ఇలాంటి కాలుష్య రసాయనాలు ఈ చలికాలం లోపల ముఖ్యంగా ఈ చల్లగాళ్ళు ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు నేలకి పైభాగం లోపల ఇవి సెటిల్ అయిపోతుంటాయి అన్నట్టు. పొగమంచు అనేది ఈ నేలకు పైభాగంలో సెటిల్ అవుతుంటాయి, పైకి వెళ్ళవు. సో ఇలాంటి సమయం లోపల ఎవరైతే ఈ చల్లటి గాలులకు తిరిగే వాళ్ళు ఉంటారో, ముఖ్యంగా అంటే ఈ పొగ మంచుకు మంచిగా చల్లు తిరిగి ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ లో లెవెల్లో సెటిల్ అయినటువంటి ఈ పొగ మంచుతో పాటు ముఖ్యంగా ఈ సూక్ష్మ దుమ్ము రేణువులు PM2.5 అండ్ PM10 ఇవి ఇంకా వీటిని మందంగా తయారు చేస్తాయి, ఈ స్మోగ్ని ఇంకా మందంగా తయారు చేస్తాయి. సో అప్పుడు ఎప్పుడైతే ఈ చల్లటి గాల్లో ఈ కింది భాగంలో సెటిల్ అయిన వీటిని పీల్చినప్పుడు ఊపిరితిత్తుల సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆస్తమా ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుల లోపల ఆస్తమా లక్షణాలు ఎక్కువైపోతుంటాయి. ఇలా ఛాతి పట్టేయడము, పిల్లి కూతలు రావడము, ఈ దమ్ము రావడం అనేటటువంటిది ఉంటుంది. అదేవిధంగా సిఓపిడి పేషెంట్లలో ముఖ్యంగా ఈ ఆయాసము ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తుల్లో, విడివనటువంటి దగ్గున్నటువంటి వ్యక్తుల లోపల వీళ్ళ లోపల ఏమవుతుందంటే అక్యూట్ ఎక్సర్బేషన్స్ అంటే అకస్మాత్తుగా ఈ హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా కొద్దిమందికి ముఖ్యంగా బ్యాక్టీరియా కానీ వైరస్లు కానీ ఇక్కడ ఈ సెటిల్ అయినప్పుడు వాటిని పీల్చినప్పుడు, ఈ స్మాగ్తో ఉన్నటువంటి మంచుని పీల్చినప్పుడు వారి లోపల ఈ న్యూమోనియాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఆస్తమా, సిఓపిడి, న్యూమోనియాలు ఇంకా తీవ్రతరమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే సాధారణంగా చలికాలంలో ఎక్కువ చలి ఉన్నప్పుడు ఊపిరితిత్తులకు సంబంధించినట్టు వచ్చేటువంటి వ్యాధులు ఏంటండి? పిల్లలు కానీ లేకపోతే వృద్ధుల్లో ఉండేటువంటి ఇబ్బంది ఏంటి? ముఖ్యంగా ఈ చలికాలం లోపల ఈ చల్లటి గాలులు వీస్తున్నప్పుడు ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చిన్నపిల్లల లోపల ఊపిరితిత్తులు అప్పుడప్పుడే అభివృద్ధి చెందడము, అంటే వీళ్ళ వయస్సు పెరుగుతున్న కొద్దీ